హే గైస్ హౌ యు ఆల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ కేవల్. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మినీ వ్లాగ్. నేను మీ అందరి కోసం నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను. హియర్ ఐఎమ్ హ్యావింగ్ కాఫీ, మై కాఫీ. తెచ్చుకోపో. అండ్ ఇది వచ్చేసి మా ఈవినింగ్ టైమింగ్ ఆఫ్టర్ హ్యావింగ్ అవర్ టీ. ఇది కంప్లీట్ మా ఫ్యామిలీ టైమింగ్ అనమాట. అండ్ అలాగే విన్సీకి ఇక్కడ మేము హోంవర్క్ చేయిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీస్. ఇదేమో ఫిష్ కర్రీ, ఇదిగోండి ఫిష్ పీస్. ఇది ప్రాన్స్ ఫ్రై. అండ్ ఇది వచ్చేసి బోటీ కర్రీ. ఎంత ఎక్కువ ఉంది కదా, యాక్చువల్లీ మొత్తం తినేసాము, ఇదే మిగిలింది. నేను వీడియో కోసమని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ ప్రిపేర్ చేసిన బెండకాయ కర్రీ. చూస్తే భయపడతారు, భయపడకండి. నేను ప్రిపేర్ చేశాను, యాక్చువల్లీ కుదరలేదు. మోరం రుచుల నుంచి మనకు వచ్చిన ఐటమ్స్, ఈ ఐటమ్స్ అన్నీ సో కాంప్లిమెంటరీగా ఈరోజు లంచ్కి వచ్చింది. కాకపోతే కర్రీస్ మిగిలిపోయాయి కాబట్టి ఈరోజు కర్రీస్ ప్రిపేర్ చేయకుండా నేను డైరెక్ట్గా వైట్ రైస్ పెట్టేశాను. ఇది వైట్ రైస్ అనమాట. ఎక్కువ ఐటమ్స్ చేసే అంత ఓపిక లేదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మన విన్సీకి డిన్నర్. విన్సీ గోయింగ్ టు హ్యావింగ్ అ డిన్నర్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ డిన్నర్ టైమ్. తన హోంవర్క్ అయిపోయాక తనని ఫ్రెష్ అప్ చేసేసి ఇలా నేను తనకు ఫుడ్ తినిపిస్తున్నాను. నేను తినిపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది పిల్లలకి. సో ఫుడ్ తినుకుంటూ ఇలా వాళ్ళ డాడీతో ఆడుకుంది. వాళ్ళ డాడీ ఇద్దరితోటి ఇలా టైం స్పెండ్ చేశారు. సో యాక్చువల్లీ ఇది మా ఫ్యామిలీ టైమింగ్ అనమాట. ఆ తర్వాత నేను బ్లెస్సీకి స్నానం పోసేసాను. ఇద్దరు కిడ్స్ని మేనేజ్ చేయడం అనేది నిజంగా నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ దెన్ ఫైనలీ ఇది నా డిన్నర్ టైం. దీంతోపాటు నేను రేపు మార్నింగ్కి డిటాక్స్ డ్రింక్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత పిల్లలిద్దరు పడుకున్నారు. సో దట్స్ ఫర్ మినీ వ్లాగ్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి.